వెల్కమ్ టు కలగూరగంప. మీరు ఎట్లున్నారు? నేను ఎట్లున్నా ఏంది వీడియోలు చూసుకుంటే రోజు శ్రీదేవి నిన్న కళ్ళు తాగింది, ఈరోజు ట్రాక్టర్ దున్నింది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కదా అనుకుంటున్నారా? అవి పాత వీడియోలు అబ్బా, అంటే పాత అంటే కొంచెం ముందు చేసిన వీడియోలు. బట్ 5 డేస్గా 1 వీక్గా నా పరిస్థితి ఇది. సో ముచ్చట్లు చెప్పి మన ఏమైనా కోవిడ్ అనొచ్చా, ఇప్పుడు ఓమిక్రాన్ అనాలా. ఓమిక్రాన్ నన్ను పిలవలేదు, పిలవకముందు నన్ను ఓ అని పలకరించుకుంటూ నా దగ్గరికి వచ్చిందనమాట. అది సంగతి. ఎట్లా ఫేస్ చేశారబ్బా? నాకైతే అసలు అంటే ఒక్క దగ్గర కాలు నిలవదు, ఒక దగ్గర ఆగను. నాకు గంట సేపు స్థిరంగా కూర్చోవడం అంటే ఎంత పెద్ద పనిష్మెంట్ అంటే అంత పెద్ద పనిష్మెంట్ అనమాట. సో ఫస్ట్ నేను ఉన్నదానికంటే నా ఆలోచనలు ముందు పరిగెత్తుతాయి, నా ఆలోచనల కంటే ముందు నా బాడీ పరిగెత్తుతుంది, కర్మగాలి. సో నేనే ఏదో అన్ఈజీగా ఉందంటే టెస్ట్ చేసుకున్నా, ఏదో పాజిటివ్ అన్నా. సరే ఎందుకు అంతటి తిరిగి అందరికంటే చూడని ఇట్లా కూర్చున్నా లోపల. మీతో ముచ్చట్లు పెట్టాలా, మేమంటారు మీ కామెంట్స్ బాగా చదివి ఎంజాయ్ చేయాలా అని ఇట్లా చేసిండేమో మరి కదా. కొంచెం కష్టంగానే ఉంది. నిన్న మొన్న మాట్లాడదాం అనుకున్నా కానీ మరీ నా ముఖం అంతా ఎట్లనో ఉంది. మీరు ఫుల్ క్లాస్ వీక్తారు నాకు, ఇంకా మెడిసిన్స్ లిస్ట్ పంపిస్తారు, చిట్కాలు పంపిస్తారు. మీ అందరికీ బుర్రకు శ్రమ ఎందుకు, ప్రశాంతంగా ఉన్న బుర్రలు మళ్ళీ అయ్యో శ్రీదేవికి ఇట్లా అయిందని ఆలోచించి ఎందుకని చెప్పలేదు మీకు. టెంపరేచర్ అది ఏం లేదు, ఫస్ట్ 2 డేస్ ఉండింది, తగ్గిపోయింది. అండ్ కొంచెం నోజు అట్లా ఏం రన్నింగ్ నోజ్ కాదు కానీ అంత పట్టేసినట్టుంది. కఫ్ ఉంది, కొంచెం దగ్గు ఉంది. సో దగ్గుకు నిన్నటి వరకు మొండిగా ఓన్లీ పారాసిటమాల్ తీసుకుంటా, దగ్గుకు ఓన్లీ ఏమంటారు వామ అండ్ కరక్కాయతో నడిపించిన, బాగా కంట్రోల్లోకి వచ్చింది. సరే ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేసి నోను నెగ్లెక్ట్ చేయొద్దు, చెస్ట్ దగ్గర లంగ్స్ ప్రాబ్లం అయితే కష్టమవుతుంది, నోను గో ఫర్ యాంటీబయాటిక్స్ అంటే నిన్ననే స్టార్ట్ చేసిన. ఇంకో 2-3 రోజులు వేసుకోవాలేమో కదా, అవి 1 వీక్ కోర్స్, 5 డేస్ కోర్స్. ఈరోజు వేసుకుంటే ఇంకో 3 డేస్. అది సంగతి. చెప్పు నేను ముచ్చట్లు. చాలా రోజుల నుంచి బుక్స్ చదవలేదని బుక్స్ నమిలి పడేస్తున్నా. అండ్ అయిపోతున్నాయి, పుస్తకాలన్నీ అయిపోతున్నాయి. ఇంకేం చేతు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్ని కంప్లైంట్స్ చెప్పాలా. కింద ఏంది సెటప్ అంటారు కదా, యాక్చువల్లీ నాకు ఇది నేను అసలు పైన బెడ్రూమ్ వదిలేసి కిందకి వచ్చినాక బెడ్ మీద పడుకుంటే ఏమన్నా నడుములు వస్తున్నాయో ఏమో. నాకైతే ఒక్కొక్కసారి అంటే లోవర్ బ్యాక్ పెయిన్ వస్తే సడన్గా నాకు డౌట్ వచ్చింది. కళ్యాణ్ అడిగిన కిడ్నీలేడు ఉంటాయి అబ్బా అని అడిగిన. సో కిడ్నీలని అంటే ఇట్లా ఏదో చేతులు పెట్టుకొని నిలబడితే కరెక్ట్ ఆ ఏలు ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది అన్నాడు. ఓహో, అప్పుడు పట్టుకొని చూసినమాట. నాకు కిడ్నీ నొప్పి వస్తుంది, కిడ్నీలకి ఏమైనా ప్రాబ్లమా అని అట్లా నొక్కి చూస్తే కిందికి మీదకి మళ్ళీ రోజంతా లేదు, ఒక్కోసేపు పైకి వచ్చినట్టు అనిపించింది పెయిన్. తర్వాత పోయింది. మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి వండుకుంటే కాళ్ళు చేతులు నొప్పి వస్తుంటే నాకేమో అయ్యింది, అన్ని బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఎందుకు నాకు అని మళ్ళీ లొల్లి పెట్టిన. నా చిన్న కూతురు చెప్తుంది, నా ముందలు చెప్పలేదు అది, నేను లోపలికి వచ్చినాకనంట కళ్యాణ్ తోటి, నాన్న సినిమాలు లేస్తారు కదా, టూ మచ్ ఆఫ్ స్మోకింగ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్, సో టూ మచ్ ఆఫ్ డ్రింకింగ్ అట్లా, టూ మచ్ థింకింగ్ కూడా హెల్త్కి మంచిది కాదని కూడా వేస్తే అయిపోతుంది, మా అమ్మని చూసి నాకు ఐడియా వస్తుందని చెప్తుందంట. దీని తెలివి గోల. అట్లా బ్యాక్ పెయిన్, కాళ్ళు చేతులు వస్తుంటే ఇవన్నీ కాదనేసి కింద చిన్నిది జిమ్నాస్టిక్ మ్యాట్ వేసుకున్నాక అమ్మయ్య అప్పుడు కొంచెం నొప్పులు తగ్గి ఓహో నా కిడ్నీలు బాగానే ఉన్నాయి, నేను బాగానే ఉన్నా అని అనుకున్నాను అనమాట. అది సంగతి. బోర్ వస్తుందా అంటే బోర్ ఏం లేదు, బుర్రంతా ఎప్పుడు బిజీగా ఉంటుంది కదా. వాళ్ళు ఇంత తిండి పెట్టిపోతున్నారు, తింటున్నా ఉంటున్నా. ఇవాళ కొంచెం బయటకైనా కాసేపు ఎండలో కూర్చొని వచ్చిన, అది సంగతి.
ఇంకేం మాట్లాడాలి మీతోటి, మీ కామెంట్స్ చదువుతున్నా. సో నిన్న కూడా ఒక కామెంట్ పెట్టిండ్రు, దాన్ని పిన్ చేసి పెట్టిన చూడండి. ఏం కామెంట్ అనేది వీడియో చూడడం వాళ్ళకి అర్థమైపోతుంది. ఓ ఇట్లా కూర్చుంటే యథార్థంగా ఇట్లా ఆన్సర్లు ఇస్తావా శ్రీదేవి అంటారు. అట్లా అని కాదు, కానీ చాలా పనులు చేసిన, అంటే పెండింగ్ పనులు పరిగెత్తి అంటే కొన్ని చేసిన మధ్యలో ఎక్కడి నుంచి బుర్రలోకి వెళ్ళిపోయినాయి అవన్నీ. అయ్యా ఆ పని అనేసి కూర్చునే దగ్గర చాలా పనులు అయిపోయినాయి మొబైల్ తోటి. సో అట్లా వర్క్ కంప్లీట్ అయినాయి. ఒక బుక్ చదువుతున్నా, ఇది వసుధేంద్ర అని, ఇది కన్నడ బుక్ అనుకుంటా, దాన్ని తెలుగులో చేసిండ్రు రంగనాథ రామచంద్రరావు గారని. అయితే ఇది స్టోరీలు అనమాట. మొన్న రీసెంట్గా బుక్ ఎగ్జిబిషన్కి పోయినాం కదా, అప్పుడు కొనుక్కున్నాం. అయితే కొంచెం చూసిన, కొంచెంలో నాకు భలే థ్రిల్లింగ్ అనిపించేసేసి ఎవ్రీ టైం మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గుర్తొచ్చింది అనమాట. అయితే ఈ స్టోరీని మా రాగిని ఫోన్ చేసింది. రాగిని మాట్లాడి ఎట్టున్నావు శ్రీదేవి అంటే, అన్నీ మాట్లాడాక రాగిని ఒక కథ చదివినా, ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, ఒక పారాగ్రాఫ్ చదివినా నీకు కథ చెప్తా విను అని చెప్పిన అనమాట. కథ ఏంటంటే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం అవుతుందంట. సో బ్రహ్మాండంగా వచ్చిండ్రు పోయిండ్రు, ఫ్రెండ్స్ చుట్టాలందరూ వెళ్ళిపోయినరు, ఎక్కడొక్కడ పనులు అయిపోయినాయి. ఆ గృహప్రవేశమైన వ్యక్తి అట్లా బయట మార్కెట్కి అట్లా వెళ్తే ఈ ఫ్రెండ్ గల్పించింది ఇంకో ఫ్రెండ్కు. సో ఏదో కొంచెం అన్ఈజీగా అన్కంఫర్ట్గా లేదంట ఫేసు. ఎవరిది? గృహప్రవేశమైన వ్యక్తిది. పేర్లు లేవండ్లా. సో నా స్నేహితుడికి గృహప్రవేశం అయిందని ఉందన్నమాట అట్లా. సో ఏమైంది అట్లున్నావు అని అంటే, ఏం లేదు, నాకు 32 వినాయకుళ్ళు వచ్చాయి, అది కూడా వెధవలు చైనీస్ వాళ్ళు చేశారు. సో అందులో కూడా మన అది లేకుండా చేసిండ్రు, అంటే మన దేవుళ్ళను కూడా వదిలిపెట్టట్లేదు, చీప్ క్వాలిటీతో చేసేసి పెడుతున్నారు. 32 వినాయకుళ్ళు గిఫ్ట్లు వచ్చినాయి అన్నాడు అనమాట ఆ ఫ్రెండ్. అవునా, పోనీలేండి, ఏముంది చక్కగా పూజ చేసేసుకోండి, పోనీలేండి అన్నారంట. ఏంటి పూజ చేసేది? ఏదైనా పూజ చేస్తే ఒక్క వినాయకుడు చేస్తారు, కానీ 32 వినాయకులను చేస్తారు ఎవరన్నా? ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు అని అనమాట. సో అది చికాగ్గా అన్నాడు. సో ఈ ఫ్రెండ్, పోనీలేండి ఇప్పటి నుంచి మీరు కూడా నెక్స్ట్ ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కొక్క వినాయకుడిని ఇచ్చుకుంటూ పోండి గిఫ్ట్గా అని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవంగానే పిచ్చిగా నవ్వు వచ్చింది నాకు. ఎందుకంటే మన ఇంట్లో ఆ షెల్ఫ్లో 2, ఈట్ బాక్స్లో 4, ఆ కబోర్డ్ మీద ఒకటి, లోపల వెండిది ఒకటి, ఇత్తడిది ఒకటి, ఎన్ని వినాయకుళ్ళు వచ్చిండ్రు మన దగ్గరికి గృహప్రవేశం అయినప్పుడు. ఆఖరికి మొన్న చిన్ని ఫంక్షన్కు కూడా వినాయకుడి బొమ్మలు వచ్చినాయి అనమాట. అది చూసి నా తిప్పలు, ఇన్ని వినాయకుడు నేను చేసుకోవాలి, అసలు ఎందుకు ఇస్తారు ఈ గిఫ్ట్లు అని నేను అదే అంటే బుర్రలు ఎక్కడ ఉంటుంది, కానీ అది కామన్ కదా, మనము ఎప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఈ గిఫ్ట్లు ఎందుకు ఇస్తారు అన్నట్టుండింది. సరే చదివినాక నవ్వు వచ్చి జస్ట్ ఆ పారాగ్రాఫ్ చదివినా పక్కకు పడేశాక మా ఫ్రెండ్ రాగిని ఫోన్ చేసింది. చెప్పిన కదా అంతా మాట్లాడినాక రాగిని స్టోరీ చెప్తాను ఇది చెప్పిన అనమాట. కొంచెం బాగా చెప్పిన. సో చెప్తే అన్నది నవ్వింది, గట్టిగా నవ్వేసి ఏమన్నదంటే, శ్రీదేవి సేమ్ ప్రాబ్లం నాకు, నా గృహప్రవేశానికి మా అమ్మాయి ఫంక్షన్కు ఎన్ని వినాయకుళ్ళు అంటే, ఇక రాతి వినాయకుళ్ళు, ఇత్తడి వినాయకుళ్ళు, వెండి వినాయకుళ్ళు, మన మార్బుల్ వినాయకుళ్ళు, ఫోటోలు వినాయకుళ్ళు, ఆఖరికి నాకు వాచ్లు కూడా వినాయకుళ్ళు వచ్చిండ్రు. సో సీనరీస్లో కూడా పక్కకు వినాయకుడు ఉండొచ్చి, వాచ్లు అయితే 2-3 వచ్చినాయంట వినాయకుళ్ళతోటి. సో ఏం చేయాలి, వాటిని అక్కడక్కడ తగిలించుకొని రీసెంట్గానే తనకి ఎందుకు అనిపించిందంట వాళ్ళ ఆయనతోటి, అసలు మనల్ని చూస్తే ఎవరన్నా వీళ్ళు ఇంత భక్తి ఉంది వీళ్ళకు, దేవుళ్ళు ఇంటి నిండా పెట్టుకున్నారు అనుకుంటారు, కానీ అవన్నీ గిఫ్ట్లు వచ్చినాయి, ఏం చేయాలని అర్థం కావట్లేదు. సో వెండిదో ఏదో వస్తే కరిగించుకొని ఏదో చేస్తాము అన్నాను. నెక్స్ట్ ఏంటనంటే, నాకు కూడా శ్రీదేవి నాకు కూడా అలా అయింది ఇట్లనే చెప్పు, నెక్స్ట్ నువ్వు కూడా వేరే వాళ్ళకు ఫంక్షన్కి పోతే వినాయకుడిని అవన్నీ ప్యాక్ చేసి ఇచ్చేసి అని చెప్పిండు నాకు. అంటే నేనే ఇంత సఫర్ అవుతున్నా, మళ్ళీ ఇంకోని సఫర్ చేయాలని అక్కడక్కడ డెకరేట్ చేసి పెట్టేసినా అని ఇంకా అసలు దాని గురించి ఒక 10 minutes నవ్వుకున్నాం. లిటరల్గా ప్రతి ఇంట్లో
చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి. అంటే ఫంక్షన్స్ అయినప్పుడు ఇట్లా దేవుళ్ళ ఫోటోలు, దేవుళ్ళ ఫ్రేమ్లు, విగ్రహాలు వస్తే ఏం చేయాలో అర్థం కాదు వీటిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్లో ఉన్న దేవుళ్ళలో 4-5 ఫోటోలు పెట్టుకుంటే భయం. అది శుభ్రం చేసుకోవాలన్నప్పుడు, వాటిని పూజ చేయాలన్నప్పుడు కూర్చుంటే గంటన్నర పడుతుంది. ఉన్నదానికే 2 దీపాలు కడుక్కొని దేవుళ్ళని కడుక్కొని చేసే వరకు ఈ గిఫ్ట్ అని ఏం చేయాలా ఇప్పుడు పెద్ద పరిశాన్ అనమాట. అయితే ఇది ఒకటే పారాగ్రాఫ్ చదివినా ఇది వచ్చింది ఆలోచనలో. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే మీరు చెప్పండి. ఓకే, సో రాగినికి కథ చెప్పిన, మిమ్మల్ని సొల్యూషన్ అడిగిన. అయితే మొత్తం అది 3 పేజీల కథ ఉంది. కథ చదివినాక రేపు మాట్లాడదాం. నిజంగా చెప్తా. అసలు కథ అంతా ఏముంది, ఇదే టాపిక్ మీద ఉందా, ఇంకొక టాపిక్ మీద ఉందా అనేది కూడా నాకు డౌట్ అది. ఎందుకంటే ఫస్ట్ ఒక పారాగ్రాఫే చదివిన. ఇదన్నమాట. బోల్డ్ సరదా కథలు చదువుతున్నా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లు, బాగా టైం దొరికింది, చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీ కామెంట్స్ పక్కా చదువుతున్నా. అంతకుముందు చదవలేదని కదా, అంతకుముందు ఏమయ్యేదంటే ఇప్పుడు వీడియో పోస్ట్ చేసిన అనుకున్నాను, ఎంబడి ర్యాండమ్గా చేసేసి ఒక 10-15 చదివింది నాకు తెలిసిపోతుంది నేను చదివిన వీటినని. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడో కూర్చొని ఏదో పని తర్వాత గ్యాప్లో ఓపెన్ చేసినప్పుడు చూసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 10 అట్లా చదివేది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు వచ్చిన నెలలో చదువుతున్నా కదా, నాకు కూడా సరదా ఉండి ఆన్సర్లు ఇవ్వబుద్ధి అయింది. అది సంగతి. ఓకే, రేపు కథ చెప్పుకుందామా, ఫుల్ వినాయకుని కథ చెప్దామా? సరే, ఇట్లా వినాయకుడిని వస్తే, ఇట్లా దేవుని విగ్రహాలు వస్తే, దేవుని ఫోటోలు వస్తే మీరేం చేసింది అనేది కామెంట్స్లో చెప్పండి. సూపర్, బెస్ట్ కామెంట్ను చదివినిపిస్తా. ఓకే, ఇదన్నమాట సంగతి. ఇప్పుడు నాకైతే అది చదవంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీరువా మీద, మన డైనింగ్ టేబుల్ మీద బీరువా ఉంది పక్కన. అసలు చదవంగానే నాకు మన ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి గుర్తొచ్చింది ఫస్ట్ పాయింట్. కర్మగాళ్ళు రాగిని ఫోన్ చేస్తే సేమ్ టాపిక్, సేమ్ తరుగుడో స్టోరీ. కొన్ని ఇన్సిడెంట్స్ భలే ఉంటాయి. అండ్ ఏదో చెప్దాం అనుకున్నా, ఇంకా ఈ పిచ్చి కుక్కను ఒకదాన్ని నా దగ్గర తెచ్చిపెట్టలేదు. చిన్నిది ఇదే తోడు. ఇప్పుడు నాకు ఇట్లా చూస్తాను కనబడుతుంది. ఓకే, చిన్ని కూడా ఫస్ట్ డే రానియలేదు లోపల. 2 డోర్ దగ్గరికి వచ్చి కూడా ఆయన చెప్పట్లేదు, చిన్ని నేను ఎట్లున్నా అడగట్లేదు చిన్ని అని దాన్ని సతాయిస్తున్నా. నాకు ఎవరు కనబడితే వాళ్ళని సతాయించుకుంటూ పోతున్నా. చాలా కథలు చదువుతుంటే మీకు రోజు ఒక స్టోరీ చెప్తూనేమో ఇట్లా నేను. బాగుంది. కొంచెం దగ్గుంది అంతే. అది కూడా అంటే మాట్లాడితే కొంచెం స్ట్రెయిన్ అయితే వస్తుంది, కానీ అదర్వైజ్ ఏం రావట్లేదు. ఫైనల్గా మనల్ని కూడా ఒమిక్రాన్ అని వల్కరించింది వినాయకుని కథ. మా రాగినికి చెప్తే ఇట్లయిందనమాట. ఓకే, బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్తే. నాకు తెలిసి మాకైతే కంటిన్యూగా 3-4 డేస్ బయట వర్క్ ఉండింది. ఆ స్ట్రెస్లో మాకు అంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు బయట తిరిగి ఫుడ్ ఎక్కడ తినాలని అర్థం కాక హోటల్స్లో తిన్నాము. మేము అనుకోవడం అక్కడెక్కడో అనిపించింది. బట్ ఎవరికేం లేదు, మరి నాకే. అందరు చిన్ని, కళ్యాణ్ అందరు సేఫ్. వాళ్ళందరికీ ఊరికి కొంచెం ఒక టెంపరేచర్ ఒక రోజు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు శ్రీదేవి వీక్ అని అర్థమైంది నాకు. చాలా స్ట్రాంగ్ అయిపోవాలా. అండ్ చాలామంది తమ్ముడు వెయిట్ లాస్ గురించి అడుగుతున్నారు. ఎస్, వాడు వస్తే పట్టుకొని వాడితోనే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. వాడు ఎట్లా ఫాలో అయ్యండి, ఏం తిన్నాడు అనేది నేను చూపిస్తా. ఓకేనా, ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్. కాపీరైట్ ఇష్యూ అయిపోయిందిరా. నీతో బాగా ముచ్చట్లు పెట్టనని అండ్ వాడు కెమెరా పెట్టి వెళ్ళిపోరా అని చెప్పిన, దగ్గర ఎందుకు ఉంటాడని.